ఫిక్స్ జ్యోతిష సంజీవని. సో ఈ రోజు మనం ఈ వీడియోలో మకర లగ్నం వాళ్ళకి ఎట్లుందో తెలుసుకుందాం. సో మకర లగ్నం వాళ్ళకి వాహన కొనుగోలుకి చాలా మంచి పీరియడ్. అంటే కొత్త వెహికల్స్, కార్స్ ఏమైనా కొనుగోలు చేయడం, ఇట్లాంటివి మనకి తీసుకురావడం మనకి చాలా మంచి పీరియడ్ అనమాట ఈ పీరియడ్ అంటిల్ June 29th. ఎందుకంటే అక్కడ శుక్రుడి సపోర్ట్స్ లభిస్తుంది. సో వాహనాలకి మంచి అనుకూలమైన సమయం ఇది. అండ్ ఇంట్లో మనకి గృహోపకరణాలు అంటే హోమ్ ఫర్నిచర్ ఇలాంటివి కూడా మనకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు మనకి శుక్రుడి వల్ల ఏంటంటే మనకి ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వటం, ఇలాంటివి కొంచెం పార్టీస్ కి ఇన్విటేషన్స్ రావడం, ఇవన్నీ కూడా శుక్రుడి వల్ల జరిగే అవకాశం ఉంటుంది. అండ్ శని, పంచమ శని వల్ల, పంచమం శని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మకర లగ్నం వాళ్ళకి సంతానం పరంగా మంచి బలం ఉంది. సో సంతానం పరంగా ఏమైనా ట్రై చేసుకుందాం అనుకున్నా, లేకపోతే సంతానంలో ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ కూడా మనకి మకర లగ్నం వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని పంచమాన్ని చూస్తున్నాడు. సో పంచమంలో శని దృష్టి ఉంది కాబట్టి అది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ వీక్ లో వచ్చేసి కొంచెం మనకి గురు కుజుల వల్ల కుటుంబంలో సమస్యలు రావటం, వివాహ సమస్యలు రావటం, ఇవి జరిగే అవకాశం ఉంటుంది. అండ్ 10th తర్వాత కుజుడి దశ అయిపోతే పర్వాలేదు. కుజుడి దశ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోవాలి. ఎందుకంటే కుజుడి వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది 10th తర్వాత. అండ్ మధ్యలో వచ్చేసి 6th to 15th June. సో June 6th నుంచి June 15th మధ్యలో బుధుడు చాలా సపోర్ట్ చేస్తున్నాడు. ఇది కొంచెం చిన్న పీరియడ్ అయినా కూడా అక్కడ మనకి శత్రురోగ రుణ బాధ విషయంలో, అనారోగ్యం విషయంలో, ఇవన్నీ కూడా మంచి డెసిషన్స్ తీసుకునే పీరియడ్ అనమాట. సో అక్కడ మనం హెల్త్ రిపోర్ట్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకి June 6th నుంచి June 15th మకర లగ్నం వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. 15 తర్వాత కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, సూర్యుడు వస్తున్నాడు కాబట్టి. అండ్ ఇంట్లో కలహాలు, జాబ్ లేకపోవడం, ఇవన్నీ కూడా కుజుడి వల్ల జరిగే అవకాశం ఉంటుంది. సో కుజుడి వల్ల ఇబ్బంది, మనకి ఉద్యోగ ప్రయత్నం మనకి ఇబ్బందులు రావటం, ఇవన్నీ కూడా కుజుడి వల్ల జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ 15th తర్వాత కొంచెం దీనివల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో కలహాలు, లేకపోతే ఇంట్లో మనకి సడన్ గా వాగ్వివాదాలు రావడం, లేకపోతే ఎన్విరాన్మెంట్ దెబ్బతినడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కుజుడు దశ అవ్వకపోతే ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోవాలి. అండ్ గురువు అస్తమించడం చాలా మంచి పీరియడ్. సో 9th తర్వాత గురువు అస్తమిస్తుండే పెద్ద గ్రహం కాబట్టి గురువు వల్ల కలిగే నెగిటివ్ ఫలితాలన్నీ కూడా ఆగిపోతాయి. సో దీన్ని మకర లగ్నం వాళ్ళు గమనించుకొని యూజ్ చేసుకోవాలి. మంచి పీరియడ్స్ వచ్చేసి అంటే మంచి డేస్ ఏదైనా శుభకార్యాలకి 12th, 13th, 23 ఇది చాలా మంచి పీరియడ్ అన్నమాట. నమస్తే.